ఆయన సురక్షితమైన కాపుదల్లో భద్రపరిచి ఎవరికి క్షేమం లేదు. లోకములో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఘోరమైన యాక్సిడెంట్లు, అపాయకరమైన కాలం ఇది. కాబట్టి మనము జాగ్రత్తగా కలిగి మనము అందరం ఒక ఆరాధికుడుగా దేవునికి ఇష్టమైన రీతిలో దేవుని బిడ్డలుగా ఆయన వాక్యానికి విధేయత చూపిస్తూ దైవ చిత్తమునకు లోబడి నువ్వు చేసే ఆరాధన దేవుని సన్నిధానమునకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. మన మనస్సు దేవుని మీద ఉంచి ప్రభుకి పూరింపైన ఇష్టమైన ఒక సువాసన గల ఆరాధన మనం దేవునికి అర్పించవలసిన వారమై ఉన్నాం. ఈ లోకంలో ప్రభు మనల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన బిడ్డలుగా చేర్చుకొని మన పట్ల ఆయన చేసిన అనేకమైన ఉపకారములను బట్టి, మేలును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ప్రభుకి మనం కృతజ్ఞత కలిగి ఆయన్ని మనము ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా ఉండాలి. ఈ ఆరాధనలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం చూద్దాం. శరీర బలహీనత నుండి ప్రభు విడిపించబోతా ఉన్నాడు. అంతేకాదు, ఒకవేళ అపవాది చేత నువ్వు పీడించబడినట్టయితే, శోధనలో నువ్వు ఉన్నట్టయితే, ఉదయ కాలము ఆరాధన ద్వారా అద్భుతమైన స్వస్థత, విడుదల దేవుడు ఇవ్వగలడు. కనుక ఉదయ కాలములో దేవుణ్ణి మనం ఆరాధించబోతున్నాం. అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపు మీ రెండు చేతులు ఎత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ గళమెత్తి స్వరమెత్తి ప్రతి ఒక్కరు నోరు తెరవండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మహిమగల దేవుని స్తుతిద్దాం. ఈ ఆరాధన దేవునికి మహిమకరంగా ఉండినట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రతి యోగ్యుడు స్తోత్రార్హుడైన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. గ్లోరీ మహిమనీకే అందరూ గళమెత్తి స్వరమెత్తి ఆయన చేసిన మేలుల్లో ఏది కూడా మరవకూడదు. మనం దేవుడు చేసిన కార్యములలో దేనిని మనకు హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. గ్లోరీ స్తుతి కలుగును గాక. స్తోత్రం. ఓసన్నా
చేసిన